ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హాస్పిటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులు శవానికి ట్రీట్మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ ఆదేశాలతో ఫిబ్రవరి 10న ఆరోగ్య శాఖ అధికారులు మియాపూర్లోని సిద్ధార్థ హాస్పిటల్కు వచ్చారు. హాస్పిటల్లో తనిఖీలు చేశారు. అయితే సిద్ధార్థ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించలేదు. కడప జిల్లాకు చెందిన సుహాసిని కళ్ళు తిరిగి పడిపోవడంతో 1 నెల రోజుల క్రితం సిద్ధార్థ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అయితే చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారని, ఇంకా డబ్బులు కట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్కు తీసుకువెళ్లాలని చెప్పారని మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు. నిమ్స్కు తరలించగా సుహాసిని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో శనివారం సుహాసిని ఫ్యామిలీ మెంబర్స్ సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. 2-3 రోజుల క్రితమే చనిపోయినా తమకు సమాచారం ఇవ్వకుండా ట్రీట్మెంట్ పేరుతో డ్రామాలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.